చెర్రీ కోర్టు బోన్‌లో నిలబడి ఉండటంతో అపూర్వ, నక్షత్ర లిల్లీని బెదిరిస్తూ, వార్నింగ్ ఇస్తూ లిల్లీ వైపు సైగలు చేస్తూ ఉంటారు. భూమి, కేపీ, మీరా ముగ్గురు కూడా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే లిల్లీ కూడా కోర్టు బోన్‌లోకి రాగానే లాయర్ నిలదీస్తూ ఉంటాడు. "నువ్వు భయపడకుండా ధైర్యంగా చెప్పు. ఆ రోజు ఏం జరిగింది?" అని నిలదీస్తూ ఉంటే, "చెర్రీ గెస్ట్ హౌస్ చూపిస్తానని నన్ను తీసుకువెళ్ళాడు" అని లిల్లీ చెప్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక బలాత్కారం చేశారు సార్ అని లిల్లీ ఏడుస్తూ చెప్తూ ఉంటే, "అబద్ధం యువర్ ఆనర్" అని చెర్రీ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. "అబ్జెక్షన్ యువర్ ఆనర్, అతనే అబద్ధం చెప్తున్నాడు" అని లాయర్ వాదిస్తూ ఉంటారు. "చూడండి, మీరేదైనా మాట్లాడాలనుకుంటే మీ లాయర్ తరపున మాట్లాడండి. మీ లాయర్ ఎక్కడా?" అని జడ్జ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "ఏంటి భూమి, లాయర్ కోసం చూస్తున్నావా? నువ్వు మాట్లాడిన లాయర్‌కి నేను నోట్ల కట్టలు పడేశాను. ఆ లాయరు ఇప్పుడు ఇక్కడికి రాడు. ఇప్పుడు చెర్రీ గాడికి శిక్ష పడుతుంది. నువ్వేమీ చేయలేవని నేను ముందే చెప్పాను కదా" అని అపూర్వ చెప్తుంటే, భూమి షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు చెర్రీకి శిక్ష పడితే ఇంకేమైనా ఉందా అని కేపీ, మీరా ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు లాయర్, "చూడండి యువర్ ఆనర్, బాధితురాలు స్పష్టంగా చెప్పింది. తనని అక్కడికి తీసుకువెళ్ళి ఇతడు బలాత్కారం చేశాడని. ఇతనికి శిక్ష వేయండి" అని లాయర్ చెప్పటంతో, ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాన్ని కోర్టు రికార్డులోకి తీసుకుంటోంది అని జడ్జ్ తీర్పుని చెప్తూ ఉంటాడు. అయితే అప్పుడే గగన్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, "ఆగండి మిలార్డ్, డిఫెన్స్ లాయర్ ఉన్నారని" గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. అప్పుడే డిఫెన్స్ లాయర్ కాస్త గగన్ పక్కన వచ్చి నిలబడి ఉంటాడు. "ఇదిగో మా డిఫెన్స్ లాయర్ మా చెర్రీ తరపున వాదిస్తాడు" అని గగన్ చెప్తూ లోపలికి తీసుకువస్తూ ఉంటే, "హమ్మయ్య! బావ వచ్చేశాడు" అని భూమి, కేపీ, మీరా ముగ్గురు చాలా సంతోషంగా గగన్ వైపు, లాయర్ వైపు చూస్తూ ఉంటే, చెర్రీ ఆనంద బాష్పాల్ని కారుస్తూ, "అన్నయ్య వచ్చేశాడు, నన్ను కాపాడుతాడు" అన్నట్లుగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక గగన్ కూడా, "నేనున్నాను చెర్రీ, నిన్ను కాపాడుకుంటానని" కళ్ళతోనే సైగలు చేస్తూ అభయమిస్తూ ఉంటాడు. అపూర్వైతే నోరు తెరుచుకొని షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.